తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నూతన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించడం జరిగిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నూతన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. యోగాతోనే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయ పాఠశాలలో 4 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డీఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని అన్నారు. యోగా నేషనల్ పరిశీలకులు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల అనేక రుగ్మతులను దూరం చేసుకోవచ్చని అన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పోటీలలో 87 మంది విద్యార్థులు బంగారు పతకాలను, 87 మంది వెండి పతకాలను, 86 మంది కాంస్య పతకాలను సాధించుకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. దేవుడు ఉంటాడు. దేవుడు మనిషి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటారు. యోగా అనేది మనిషిని దేవుడితో కలిపి ఆయన యొక్క శక్తుల్లో కొన్నన్నా మనకు వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న దేశం, ఒక గ్రీస్ లాంటి దేశం ఫెయిల్ అయితేనే దాని ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి. ఇండియా లాంటి దేశంలో 140 కోట్ల మంది, దాదాపు 150 కోట్ల మంది, ఒక దేశం అనేది సక్సెస్ ఖచ్చితంగా కావాలి. ఏ విషయం వచ్చినా కూడా దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. మన కల్చర్ కానీ ఏదైనా కానీ అవన్నీ పటిష్టంగా ఉండాలంటే ఫస్ట్ యోగా అనేది పటిష్టంగా ఉండాలి. ఈ ఫ్యామిలీ అనేది బలంగా ఉండాలంటే ఇంట్లో పిల్లలు, ముఖ్యంగా లేడీస్, ఒక కోడి 10 మంది కోడి పిల్లలు పెంచుతుంది, కానీ ఒక మనిషి 2 పెంచాలంటే చాలా కష్టంగా ఉంది.
అలాగే ప్రతి అబ్బాయి అమ్మాయి కూడా అనుకుంటారు నేను చాలా గొప్పవాడిని, మా అమ్మా నాన్నలు వాళ్ళ కామన్ పీపుల్ వాళ్ళు ఏం చేయలేకపోయినారని. కానీ రోజు రోజుకి కూడా మన అమ్మా నాన్నల మాదిరి మనం సక్సెస్ కావడం కూడా చాలా గొప్ప కిందకి వస్తుంది. వాళ్ళని మనము అమ్మా నాన్నలు ఎందుకు దైవము అంటారంటే, ఒక వ్యక్తికి మనం చిన్న ఒక లైవ్ లో క్యూ లైన్ లో ఒక లైన్ వెనక్కి ముందరికి వెళ్తామంటే ఒప్పుకోం మనం. అలాంటిది వాళ్ళకి అన్ని కూడా త్యాగం చేసి పెంచినారు కాబట్టి ఆ యోగా అనేది నిత్య జీవితంలో అది జరుగుతూనే ఉంటది. దాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని దాని ఒక ప్రక్రియగా మార్చి మనల్ని మనం గమనించుకోవడమే యోగా. యోగాసనాలు అనేటువంటిది మనం ఫిజికల్ గా మనం చూస్తుంటాము. ప్రత్యేకంగా నా అనుభవం కూడా మేము చెప్తే, నేను ఒక చిన్న కుగ్రామంలో ఒక బిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి నేను నేను 1960-70 సంవత్సరాలకు నాటి సంఘటన నేను చెప్తున్నాను. ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో కరెంటు కూడా లేదు. పద్మాసనం వేసి కూర్చొనే భోంచేసే వాళ్ళము, పద్మాసనం వేసి కూర్చొని చదువుకునే వాళ్ళము. ఈవెన్ స్కూల్స్లో కూడా అప్పుడు నేలపైన కూర్చొని చదువుకునే వాళ్ళం. అటువంటి రోజుల్లో ఫిజికల్గా యోగాసనాలు చేయకపోయినా మనస్సులో ఒక దృఢ సంకల్పంతో, మనస్సులోనే ఒక ఆసనంగా భావించి జీవితంలో పైకి ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ రోజు పెద్దలు, అలాగే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, విద్యను నేర్పినటువంటి గురువులు, మిత్రులు అందరి సహకారంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాను. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఫిజికల్గా మనం చేసేటువంటి యోగాసనాలే కాదు, అంతర్ముఖంగా మనము తీసుకునేటువంటి డెసిషన్స్, సంకల్పమే మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లగలదు. విశాఖ కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ లో 18వ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ఒక మహత్తరమైన సేవ అని, ఇది అనేక మంది ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటానికి ఇటువంటి శిబిరాలు నిర్వహించడం చాలా అవసరమని, అవయవ దానాలకు ఇచ్చే ప్రాధాన్యతనే రక్తదానానికి కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. Come forward and do, because it is good for you as an individual also. At the same time, by making this better available to our brethren, వారు ఒక సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళు ఒక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మనం కూడా ఒక కారణం అవుతాము. దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తున్నాం. పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు బై బ్లడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, విచ్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన గ్రూప్ దొరకకపోవడం వల్ల కాంప్లికేషన్స్ రావడం, కొన్ని సందర్భాల్లో మరణాలు జరగడం కూడా మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి మన విశాఖపట్నం జిల్లాకి, నగరానికి రాకూడదు. ఎస్పెషలీ మొన్ననే we were discussing about maternal death review. We were reviewing few cases, why the particular mother has ఎక్స్పైర్డ్ అని ఆలోచించినప్పుడు అందుబాటులో కొన్ని కావాల్సిన యూనిట్స్ లేకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ఆ మరణాలు జరగడానికి కారణంగా ఉండేది. ఆ పరిస్థితి ఎప్పుడు కూడా మనం రానివ్వకూడదు. మన దగ్గర అందుబాటులో ఉచితంగా, ఫ్రీగా పేదలకు అందుబాటులో ఈ బ్లడ్ అనేది మనం అందుబాటులో ఉంచాలి. దానికి రెగ్యులర్గా మనము డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయాలి. మోటివేషన్ అందరి మధ్యలో తేవాలి. అండ్ వన్స్ a person starts donating blood, then they also feel satisfied in giving back something to the society. That is one thing. At the same time, once వాళ్ళు మోటివేట్ అయితే they will not get into bad habits also. ఆల్కహాలిజం కూడా వాళ్ళు మానుకొని బ్లడ్ ఎప్పుడు అడిగితే ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా కూడా సొసైటీలో ఇండైరెక్ట్గా కూడా మన బ్లడ్ డొనేషన్ అనేది మేలు జరుగుతుంది అని చెప్పి బ్రహ్మకుమారీస్ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని మొదలు పెట్టారు. ఆల్ ఇండియాలో ఇది జరుగుతుంది. అయితే ఇది విశేషంగా జరగడానికి కారణం ఏంటి అంటే, మీరు బ్యానర్ పైన చూస్తున్నారో వారు యొక్క ఆర్గనైజేషన్ యొక్క చీఫ్గా ఉండేవారు. 14 years ఏజ్లోనే వారి లైఫ్ని ఈ యొక్క సమాజ సేవ కోసం, విశ్వ సేవ కోసం అంకితం చేశారు. సో వారి యొక్క 84 years టోటల్ ఏజ్ అంతా కూడా ఈ యొక్క సమాజ సేవలో వారు అంకితం చేశారు.
వారు అంకితం చేసిన వారి మొత్తం జీవితం అంతా సమాజ సేవకు అంకితం చేస్తే మరి మనము వారికి సంస్మరణ దినోత్సవం రోజు అనేకులకి మళ్ళీ సంస్మరణ జరగకూడదు, రక్తము లేని కారణంగా ఎవరి జీవితాలు కూడా దీపం ఆరిపోకూడదు అన్న లక్ష్యముతో, ఎందుకంటే మనకి సంవత్సరానికి 4 కోట్ల యూనిట్స్ కావాలి బ్లడ్, కానీ కేవలం 1 crore మాత్రమే దొరుకుతుంది. సో ఎవ్రీ 2 secondsకి బ్లడ్ అవసరం పడుతూనే ఉంది, మరణం మృదంగం మ్రోగుతూనే ఉంది. కాబట్టి ఈ యొక్క శ్రేష్ఠ సంకల్పంతో బ్రహ్మకుమారిస్ చేస్తున్న ఈ యొక్క మెగా ప్రోగ్రామ్ రక్త శిబిరం మెగా ప్రోగ్రామ్కి సంబంధించి విశేషంగా ప్రకాశ్మణి దాది కారణంగానే ఇది జరుగుతుంది. వారి స్మృతిలో వారు మాకు మా అందరి లైఫ్లో తయారు చేసినటువంటి షీఈ్ ఎ మదర్, గురువు, మెంటర్. సో వరల్డ్ వైడ్గా వారు 6 Peace Messengers అవార్డు తీసుకున్నారు. తర్వాత యునైటెడ్ నేషన్స్తో అనుసంధానమయ్యి సో మెనీ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, వాల్యూస్ సంబంధించినవి చేశారు. ఇప్పుడు సార్కి టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. అండ్ ఈ ప్రోగ్రామ్కి సార్ ఇచ్చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత స్పీకర్ల సదస్సులో పాల్గొన్న ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు. చట్టసభలో ఏడాదికి కనీసం 60 రోజులైన సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదన. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే అధికార కూటమి ఓటమి పాలు కావడం ఖాయం. మాజీ మంత్రి అంబటి రాంబాబు జోస్యం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో సినీ పరిశ్రమలో సమ్మె సమస్యకు పరిష్కారం. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్న సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.